నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. టాకింగ్ పాయింట్. మనం ఎప్పుడు కూడా ఏం తీసుకుంటాం? రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. పార్టీల వ్యూహాలు ఏ రకంగా ఉంటున్నాయి? వాళ్ళు వాళ్ళకి ఎదురవుతున్న సవాళ్ళను ఏ రకంగా అధిగమిస్తున్నారు? సో, తప్పొప్పులు ఏంటి? వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ ఇవాల్టిది ఒక సీరియస్ టాపిక్. నిజంగానే సీరియస్ టాపిక్కే. అదేంటంటే దిగజారిపోతున్న తెలుగు రాజకీయాల గురించి మనం మాట్లాడుతున్నాం. రోత బురద మాటల గురించి మాట్లాడుకోబోతున్నాం. మన నాయకులు ఎంతగా దిగజారిపోతున్నారో, ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారో నేనిప్పుడు మాట్లాడబోతున్నాను. మీకు చెప్పబోతున్నాను. సన్నాసులు ఎవరు? నువ్వు చంపేస్తానంటే భయపడిపోతాయి. మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? బయట కూడా తిరగాలి. సీసాలలో లాగు అది కూడా తీసుకోండి. మా జాతి పితకు నోటీస్ ఇస్తారని ఎవరికి రాను ఎవడు నీ చూస్తున్నాంగా, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇవి చాలా చాలా చిన్న తిట్లే. సిగ్గు శరం వదిలేసి కొంతమంది రాజకీయ నాయకులు వాడుతున్న భాష ఇది. నేను అనేది వినండి. కొంతమంది రాజకీయాలు వాడుతున్న భాష ఇది. అయితే ఇక్కడ ఎంతగా దిగజారిపోతున్నారు అనంటే, మన నేతాశ్రీలు వాడుతున్న భాషకు బీప్ వేయాల్సిన దుస్థితి. బజారు భాషను నట్టింట్లోకి తీసుకొచ్చేస్తున్నారు. దాన్నే ఒక వాడుక భాషగా మార్చేసిన దరిద్రం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అది ఏ ప్రాంత నాయకులైనా సరే, వీళ్ళనన్నా వాళ్ళని అనాలన్నా అసహించుకునే రేంజ్కి అంతా కూడా దిగజారిపోయి, నడి వీధిలో బట్టలిప్పేసుకుని కొట్టుకునే విధంగా రౌడీల స్థాయికి దిగజారిపోయారు అనటంలో ఔచిత్యం లేదేమో. మీకు గుర్తుండే ఉంటుంది, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి చెప్పారు. ఏమని? దయచేసి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు పిల్లలను టీవీలకు దూరంగా ఉంచండి అని. చాలా స్పష్టంగా, అది కూడా అంతగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కూడా తక్కువ తిన్నారా? ఏమీ లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను, ప్రజల మధ్య హుందాగా మాట్లాడాలి, నలుగురికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఆయనే విపరీతమైన తిట్లతో, నిజంగా నాయకుడు అనేవాడు వాడకూడని, మాట్లాడకూడని భాషలో మాట్లాడుతున్నారు. ఎవరికి రాను ఎవడు నీ లాగులో తొండలు వదులుతా, గుడ్లు పీకి గోళీలాడతా. ఇవి ఒక శాంపిల్ కోసం చెప్తున్నా, ఇదంతే. సీసాలలో లాగు అది కూడా తీసుకోండి. జస్ట్ రెండే అవి. దాంట్లో ఇంక వేరే నేను ముందుకు వెళ్ళదలుచుకోలే. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవరు చెప్పారు ఇలా మాట్లాడాలని? అసలు ఇలా మాట్లాడితేనే వింటామని మీకు ప్రజలు ఏమైనా చెప్పారా? ఇలాంటి భాష అయితేనే దారికొస్తామని ప్రత్యర్థులు ఏమన్నా నిరూపించారా? లేదు కదా. మరెందుకు వస్తున్నాయి ఇలాంటి మాటలు? భావ దారిద్ర్యమా? కాదు. భాష దరిద్రమా? కాదు. కానీ దరిద్రం అయిపోతుంది ఈ రోజున. సరే, వాళ్ళు వీళ్ళని అనుకున్నాం. ఒక స్థాయి ఉండదు, ఒక సోయి ఉండదు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు. నిజాలు మాట్లాడుకోవాలి అనంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో రాజకీయ నాయకులు కొంత హుందాగానే ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. మారిపోయింది కూడా. అభివృద్ధిలో పోటీ పడాల్సిన రెండు రాష్ట్రాల నాయకులు అబద్ధాల్లో, అంతకుమించి బూతులు మాట్లాడడంలో పోటీ పడుతున్నారు. ఎందుకు? ఇదే మనం మాట్లాడుకుంటోంది అదే. అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్ ఇదే. ఒకరిపై ఒకరు, ఒకరికి మించి మరొకరు. నువ్వో ఫాల్తూ గాడివి అంటారు, నువ్వో బేకార్ గాడివని ఇంకోళ్ళు అంటారు. ఒకళ్ళు లేచి తొడగొడతాడు, ఇంకోడేమో అసెంబ్లీలోని మీసాలు మెలేస్తాడు. బయట కూడా తిరగాలి. అసలు ఎవరు మీరంతా? నాయకులు కాదా? వీధి రౌడీలా? అంతకు మించిన ఫ్యాక్షనిస్ట్లా? వీరత్వం, శూరత్వం అంటే తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం, రా చూసుకుందాం అనడం, ఇవన్నీ పౌరుషానికి ప్రతీక. అందరికీ శుద్ధులు చెప్పేది ఈ నేతలే కదా. మన పౌరుషం, మన వీరత్వం, మన సత్తా చూపించాల్సింది ప్రజలకు మంచి చేయడంలో, నలుగురిలో మంచిగా మాట్లాడడంలో అని తెలియాలి కదా.
ఆ మాత్రం సరే ఆ మాట నేను ఎందుకు అనాలి? అది లేకుండా నాయకులు అయ్యారా మీరు? కాదు కదా! తిట్ల దండకంతో రాజకీయాలను భ్రష్టు పట్టించి, రాజకీయాలంటే అసలు ఇంతేనేమో అనే ఒక చీకటిలోకి నెక్స్ట్ జనరేషన్‌ను నెడుతున్నామనే ఇంగితం లేకపోతే ఎట్లా? తిలా పాపం తలా పిడికెడు. సరే దీంట్లో సోషల్ మీడియా గూడా ఒకటుంది. సోషల్ మీడియా ఒక మాఫియా లాగా తయారవుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అనేం లేదు. ఇలా ఏ పార్టీ అయినా సరే, ప్రతి పార్టీలో గూడా ఎవడు ఎక్కువ బూతులు తిడతాడో వాడిని సెలెక్ట్ చేసుకొని మరీ జనాల్లోకి వదులుతారు. వాళ్ళ పనొక్కటే. ప్రత్యర్థి పార్టీ నాయకులను, వాళ్ళ ఇంట్లో వాళ్ళను, మహిళలను, వారింట్లో చిన్న పిల్లలను నోటికొచ్చేసినట్టుగా తిట్టాలి. సరే దాంట్లో ఆ తిట్లకి ఎక్కడ ఫుల్ స్టాపు, కామా ఉండదు. ఎంత మాట్లాడాలనుకుంటే అంత ఆ కంపునంతా గూడా సోషల్ మీడియాలో కక్కేయాలి. ఎందుకనంటే తొందరగా చూపించగలిగింది అదే గదా! ఎక్కడ తగ్గకూడదు. ఇంట్లో ఆడవాళ్ళని గాని, చిన్న పిల్లలని గాని అసలు ఏం చేశార్రా? బద్మాష్ అని గట్టిగా తిట్టి, కర్రు కాల్చి వాత పెట్టేవారు వీళ్ళకి లేక, ఇంకా వీళ్ళంతా గూడా చెలరేగిపోతున్నారు. మనం పార్టీల ప్రమేయం గురించి లేకపోతే గనక ఇలాంటి సైకోలు ఎక్కడ రెచ్చిపోరు. పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఈ రకంగా మాట్లాడుతున్నారు. పార్టీ నాయకత్వం గూడా సపోర్ట్ ఉంది. కాబట్టే అంతకంతకు రెచ్చిపోయి బజార్‌లో బురదను నట్టింట గుమ్మరించేసి కంపు లేపుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం ఒక అర్థవంతమైన చర్చ అనేది ఏమైనా చూసామా? మంచి జరిగితే నా వల్ల అని చెప్పుకోవాలి. ఏదైనా చిన్న తప్పు జరిగినా అది పక్కోడి పాపమే అని తోసేయాలి. ఇది. ఇంతకంటే దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? కానీ ఇక్కడ గమనించాల్సిందేంటంటే ప్రజలు గమనిస్తున్నారు అనే ఆ జ్ఞానం లేకపోతే ఎలా అనేది. గతంలో ఒక మంచి సంప్రదాయం ఉండేది. ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ ఉన్నా, లేదంటే రాష్ట్రం గురించి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, అఖిలపక్ష సమావేశం అనేది ఒకటి నిర్వహించేవారు. దాని గురించి చర్చించేవారు. అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ గూడా ఒకచోట కూర్చుని సమగ్రంగా చర్చలు జరిపి, రాష్ట్రానికి ఏది మంచిదో దానిపై ఒక కంక్లూజన్‌కు, ఒక నిర్ణయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు అసలు అఖిలపక్షం అనే పదమే ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది. ముందే చెప్పుకున్నాం గదా! మంచి జరిగితే మా వల్ల, చెడైతే మీ వల్ల. ఇదే ధోరణి. ఈ ధోరణే విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. ప్రజల గురించి ఆలోచన చేయడం మానేశారు. ఒకరిపై ఒకరు అభ్యంతరకర, అనుచిత పదబంధాలను ఉపయోగిస్తూ నాయకులు ఎలా ఉండకూడదు అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు. సరే చూస్తున్నాం గదా! అన్ని ఛానల్స్‌లో చూస్తూనే ఉన్నాం గదా! సో, ఎందుకు ఈ సబ్జెక్ట్ మనకి అని అనుకోవచ్చు. కానీ సత్యాగ్రహి ఛానల్ ద్వారా నాయకులకు మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అసెంబ్లీ, బహిరంగ సభల్లో సంస్కారవంతమైన భాష వాడండి. ప్రజా ఉపయోగకరమైన పనులపై పార్టీలకు అతీతంగా దృష్టి పెట్టండి. నువ్వు అంటున్నావు కాబట్టి నేను కూడా అంటాను అనంటే గాడిదకి, గుర్రానికి తేడా ఏముంటుంది? ఎన్నో కష్ట నష్టాలు చూసిన నాయకులే ఇలాంటి పనికి మాలిన పంతాలకి పోతే దీనికిక అడ్డెక్కడ పడుతుంది? నాయకుడంటే ఈయన. అసెంబ్లీ చూస్తుంటే ఎంత హాయిగా ఉందో, మా సమస్యలపై ఎంత చక్కగా మాట్లాడారో, వాటికి అంతే త్వరగా పరిష్కారం కూడా దొరికిందే అని జనం సంబరపడేలా రాజకీయాలు చేయండి. విజ్ఞులైన ప్రజలు కూడా గమనిస్తున్నారని గుర్తించండి. రాజకీయాలను మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుంటాను.